హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మరొకసారి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి ముందు దేవుని యొక్క లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు చదివి అందులో ఉన్నటువంటి మాటల ద్వారాగా మనం దేవుణ్ణి ఆరాధన చేద్దాం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 145వ వచనం నుండి 152వ వచనం వరకు నేను ఒక వచనాన్ని చదువుతాను, మీరు ఒక వచనాన్ని చదవండి. 145వ వచనం నుంచి, యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీయు సత్యమైనవి. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితవని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. ఈ 119వ కీర్తన మనం చాలా వరకు ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. 144 వచనాల వరకు మనం ధ్యానం చేసాం. సో ఈరోజు 145 నుంచి 152 వచనం వరకు కూడా చాలా విలువైన మాటలే దైవజనుడు రాస్తూ ఉన్నాడు. ఈ 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యాన్ని ఎంతో గొప్ప చేస్తూ, దేవుని వాక్యము వలన ఎంతో దైవజనుడు మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు ఈ 119వ కీర్తనలో. సో ఈరోజు కూడా ఈ 145వ వచనం నుంచి 152వ వచనం వరకు కూడా దావీదు దేవుని వాక్యాన్ని చాలా ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అయితే దావీదు చేస్తున్న పని ఏమిటో ఇక్కడ మనకు అర్థమవుతుంది. దావీదు చేస్తున్న పని ఏంటో తెలుసా? మీరు 145వ వచనం నుంచి 152వ వచనం వరకు ఈ 8 వచనాల్లో 3 విషయాలు ఇక్కడ కనబడతాయి. అందులో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే దావీదు యొక్క ప్రార్థన ఇక్కడ కనబడుతుంది. దావీదు యొక్క ప్రార్థన. అయితే ఇక్కడ ఈ యొక్క 145, 146 వచనం కానీ ఒకవేళ మనం చూస్తే దేవుని వాక్యము విషయంలో దావీదు యొక్క హృదయపూర్వకమైన ప్రార్థన కనబడుతుంది. 145, 146లో దేవుని యొక్క వాక్యము విషయంలో దావీదు యొక్క హృదయపూర్వకమైన ప్రార్థన కనబడుతుంది. ఆ తర్వాత 147, 148 వచనాలు కానీ ఒకవేళ మనం ధ్యానం చేస్తే దేవుని వాక్యము కొరకు దావీదు యొక్క ఎడతెగని ప్రార్థన కనబడుతుంది. దేవుని వాక్యము కొరకు దావీదు యొక్క ఎడతెగని ప్రార్థన కనబడుతుంది. ఆ తరువాత 149 నుంచి చివరాఖరి వరకు కానీ చూసుకుంటే దేవుని కృపను ఆశ్రయిస్తూ దేవుని సహాయం కొరకు దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన కనబడుతుంది. మొత్తానికి ఇదంతా ప్రార్థన. సో ఈ ప్రార్థనలో దేని కొరకు ప్రార్థన అని ఒక్కొక్క అంశాన్ని మనం డివైడ్ చేసుకుంటే ఇక్కడ దేవుని వాక్యము కొరకు హృదయపూర్వకంగా దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడుతుంది. సరే, మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందుకనే ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట కూడా ఎంతో విలువైనది. ఈరోజు చూడండి, బైబిల్ గ్రంథంలో తప్పితే బయట కానీ చాలామందిని మనం గమనిస్తూ ఉంటే ప్రార్థన దేని కొరకు అనే ఓ ప్రశ్న వేసుకోవాలి. ప్రార్థన దేని కొరకు అంటే చాలామంది రకరకాల ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈరోజు చాలామంది అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, లేకపోతే సహాయం కొరకు ఇంకొక ఏదైనా దేవుని దగ్గర నుంచి పొందుకోవడం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు, అనారోగ్య సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, రకరకాల వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దైవజనుడైన దావీదు నేర్పిస్తున్న అద్భుతమైన ప్రార్థన నా జీవితాన్ని ఎంతో ఆకట్టుకుంది, ఎంతో ఆకర్షణీయంగా అనిపించింది. ఎందుకో తెలుసా? ఇలాంటి ప్రార్థన భూమి మీద చాలా తక్కువ మంది చేస్తారు. ఇలాంటి ప్రార్థన భూమి మీద చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే అది నేర్పించడానికే ఈ మాటలు దేవుడు ఇక్కడ రాయించాడు. నేను చదువుతూ ఉంటే చాలా విషయాలు నాకు అర్థమవుతూ ఉన్నాయి. దావీదు చెప్తున్న మాట అంటాడు, యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను.
ఆ తరువాత అంటాడు, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. ఎంతమంది అండి ఎలా ప్రార్థన చేయగలరు? దావీదు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ఇదిగో నాకు రాజరికాన్ని ఇచ్చావు కదా, లేకపోతే నాకు అధికారం ఇచ్చావు కదా, లేకపోతే నాకు సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి నన్ను విడిపించగలవా అని ప్రార్థన చేయాలి. మంచి పరిపాలన చేయాలి, లేకపోతే బాగా ఉండాలి, అనేక మందిని నేను ఇంకా బాగా చూసుకోవాలి, ఈ రాజ్యాన్ని బాగా కట్టాలి అనే ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ చేస్తున్నటువంటి దావీదు ప్రార్థన ఏంటో తెలుసా? ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఈ విషయం కోసం ప్రార్థన చేస్తుంటే నాకు అనిపించింది, ఎంత గొప్ప దైవజనుడు అండి దావీదు. ఈరోజు దేవుణ్ణి ఆరాధన చేయాలంటే ఇలాంటి మాటలు కావాలి. ఈయన అంటాడు ఏంటంటే వాక్యం విషయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? అతనికి హృదయపూర్వకమైన ప్రార్థన ఎప్పుడు వస్తుంది? మామూలుగా అయితే నార్మల్గా ప్రభు ఈరోజు నాతో మాట్లాడండి అని చెప్పగలుగుతాం, అందరం చెప్తాం, మనందరం అలా మాట్లాడుకుని వచ్చిన వాళ్ళమే. కానీ దావీదు పలుకుతున్న మాట ఏంటి తెలిసే? హృదయపూర్వకంగా మొరపెడుతున్నాడు. దేని కొరకయ్యా దావీదు ప్రార్థన అంటే, ఇదిగో అంటున్నాడు, నేను నీ కట్టడలను గైకొనాలి, నాతో నువ్వు మాట్లాడు. ఎంతమంది చేయగలమండి ఇలాంటి ప్రార్థన? ఈరోజు నాకు అనిపించింది ఈ మాటలు చదువుతుంటే, ప్రభువా, నేను నీ కట్టడలను గైకొనున్నట్లు నీవు నాకు ఉత్తరమేమో. దేని కొరకు దావీదు ప్రార్థన? దేని కొరకు దావీదు ఆశ? దేవుని కట్టడలు నేను గైకొనాలనే ప్రార్థన ఎప్పుడైనా మనకు వస్తుందా? చాలా అరుదైన ప్రార్థన ఇది, చాలా అరుదైన ప్రార్థన. అందుకే నేను చదువుతుంటే నాకు అనిపించింది, దేవుని వాక్యము కొరకు హృదయపూర్వకంగా దావీదు ఈరోజు మొరపెడుతున్నాడు. మొరపెట్టగలమా? మొరపెట్టాలి. ఈరోజు ఆ మాటలు చదువుతుంటే అనిపించింది, దేవుని యొక్క వాక్యము విలువ తెలిసిన వారు మాత్రమే ఈ ప్రార్థన చేయగలరండి. దేవుని యొక్క వాక్యపు విలువ తెలిసిన వారు ఈ ప్రార్థన చేయగలరు. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతికిన వారు మాత్రమే ఈ ప్రార్థన చేయగలరు. దేవుని వాక్యానికి పెద్దపీట వేసిన వారే ఈ మాటలు చెప్పగలరు. లేకపోతే ఈ మాటలు చెప్పలేం, లేకపోతే ఇలా ప్రార్థన చేయలేం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దావీదు 119వ కీర్తన చదివితే వాక్యానికి ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. అందుకే అన్ని వచనాలు రాయగలిగాడు. లేకపోతే దావీదు అన్ని వచనాలు రాయగలా? ఇప్పుడు దేవుడి గురించి మీరు చెప్పాలండి, ఏం చెప్తారు? మీరు ఏం చెప్తారంటే, మీకు తెలిసిన మాటలు ఏది? దేవుడు కరుణామయుడండి, దేవుడు దయామయుడండి, దేవుడు మంచివాడండి, అంతకా మించి మరొక 10 20 ఎన్నో మాటలు మనం చెప్పగలుగుతాం. కానీ దావీదు ఇన్ని వచనాలు రాయగలిగాడంటే, ఇంత పెద్ద కీర్తన రాయగలిగాడంటే, దేవుని వాక్యానికి ఎంత ఉన్నతమైన స్థానము తన హృదయంలో, తన జీవితంలో ఉందో దావీదు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే నేను ఆ మాటలు రాసుకుంటున్నాను. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని గురించి తపన ఉండాలండి. దావీదు ఏమంటున్నాడు? ప్రభువా, నీ కట్టడలను నాకు నీవు గైకొన్నట్లు నాకు సమాధానం ఇవ్వు ప్రభువా. దావీదు నేను అనుకుంటాను చాలాసార్లు, వేరే దానికోసం సమాధానం అడిగితే బాగుండేదేమో. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి కోసం దావీదు ద్వారాగా మాట్లాడుతున్నాడు. నేను చాలా వాక్యాన్ని ఇష్టపడతాను. దావీదు ఈ మాటలన్నీ రాయడం వెనక ప్రతి వచనాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం చాలా లోతుగా పరిశీలన చేస్తే, ఈరోజు దావీదు కాస్త వెనక్కి వెళ్తే ఈ ధర్మశాస్త్రం గురించి దాని యొక్క విలువ తెలిసిన వాడు దావీదు. ఈరోజు దావీదుకి దేవుని వాక్యం ఎందుకు ఆ కట్టడలు కావాలి, ఎందుకు గైకొనాలి అంటే, ఆ ధర్మశాస్త్రపు విలువ దావీదు ఎరిగిన వాడు. ఆ దేవుని వాక్యపు సంగతులు ఎలా వచ్చాయో దావీదుకి తెలుసు, ఎంత కష్టపడితే వచ్చాయో దావీదుకి తెలుసు. మీకు అందరికీ తెలుసు ధర్మశాస్త్రం ఎలా రాయబడింది. తీయండి, నిర్గమాకాండం తీస్తే మీకు ఒక మాట చూపిస్తాను. 34వ అధ్యాయం 1వ వచనం చదివితే కొన్ని మాటలు మీకు అర్థమవుతాయి. దేవుని యొక్క వాక్యపు విలువ మనకి అర్థం కావాలి. అప్పుడే నిర్గమాకాండం 34వ అధ్యాయం 1వ వచనం చదివితే, 1, 2 వచనాలు చదివితే, మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము, నీవు పగులగొట్టిన ఆగండి. ఇక్కడ మోషే గురించి దేవుడు ప్రస్తావన చేస్తూ, దేవుని జీవవాక్యము ఎలా దొరికిందో, దేవుని యొక్క వాక్యము ఎలా దేవుడు మనకిచ్చాడో మనకు అర్థమైతే దావీదు లాంటి ప్రార్థన మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఈరోజు ఈ వాక్యం యొక్క విలువ ఎంత గొప్పది అంటే, ఇక్కడ అంటాడు, మోషేని పిలిచి అంటున్నాడు, మోషే, మొదటి పలకల వంటి 2 పలకలు నువ్వు తీసుకొని చెక్కుకొని రా అంటున్నాడు. ఏమయ్యాయి మొదటి పలకలు? విసిరీశాడు మోసే కోపపడి. మొదటి పలకల వంటి పలకలు తీసుకొని చెక్కుకొని రా అంటున్నాడు.
ఒకసారి మరి కాస్త ముందుకు వెళ్దాం, 24వ అధ్యాయంకి వద్దాం. 24వ అధ్యాయంకి వద్దాం. 24వ అధ్యాయంకి వస్తే 12వ వచనం దగ్గర ఒక మాట ఉంటుంది. పలకలు తీసుకొని రమ్మన్లే మోషేని. మోషేతో ఏం మాట్లాడుతున్నాడంటే చాలా విలువైనటువంటి మాటలు మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము యొక్క విలువ మనకి అర్థం కావాలి. మోషేతో 24వ అధ్యాయంలో దేవుడు ప్రస్తావిస్తున్నాడు, మోషే నీవు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చేసాయి, నీవు కొండ ఎక్కి నా దగ్గరికి వచ్చాయి, నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తాను, కొన్ని దేవుని మాటలు నీకు ఇస్తాను, అవి నువ్వేం చేయాలి, ఈ ప్రజలకి తీసుకొని వెళ్ళి చెప్పాలి, నేను వాటిని రాతి పలకల మీద నీకు రాసుకొని ఇస్తాను. ఇప్పుడు మోషే పలకలు పట్టుకొని వెళ్ళాడా? లేదు. మరి ఎవరు తయారు చేశారు? కాస్త ముందుకెళ్దాం. 31వ అధ్యాయం 18వ వచనానికి రండి. 31వ అధ్యాయం కొంచెం ఆ మాటలు చదివితే మనకు విలువ అర్థమవుతుంది. వినండి. సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు దేవుడు. మోషేతో సుదీర్ఘమైనటువంటి ధర్మశాస్త్రపు సంగతులు మాట్లాడాడు. దాదాపు 8-7 అధ్యాయాలు అక్కడ ప్రస్తావించాడు. 24వ అధ్యాయంలో మోషే కొండ మీదకి వెళ్తే ఈ 31వ అధ్యాయం ఆఖరి వరకు కూడా దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మాట్లాడిన క్రమంలో ఓ 10 ఆజ్ఞలు రాసి దేవుడు తన చేతి వ్రాత ద్వారాగా దేవుని జీవవాక్యాన్ని వ్రాసి మోషేకి ఇచ్చి, మోషేని ఏం చేశాడు, వెళ్ళు మోషే అని చెప్పాడు. మోషే వెళ్తా ఉంటే నాకు అనిపించింది, మోషే వెళ్ళాడు. ఆ 32వ అధ్యాయం 16లో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతి వ్రాత. ఎంత విలువైనదండి దేవుని వాక్యం. ఈ మాటలన్నీ చదివితే 34వ వచనంలో అంటాడు, మోషే నువ్వు 2 పలకలు చెక్కుని కొండ మీదకి రా. ఇంతకుముందు చెక్కులు ఎవరు? దేవుడే చెక్కాడు కదా. దేవుడు స్వయంగా తన అగ్ని ద్వారాగా కొండను ఏం చేశాడు, ఆ యొక్క రాతిలో నుంచి తీసి ఆ పలకలు తయారు చేసి దాని మీద దేవుని చేతి వ్రాతతో దేవుని మాటలు రాశాడు. ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో తెలుసా? మోషే నువ్వు రా కొండ మీదకి, వచ్చినప్పుడు 2 పలకలు చేసుకొని రా. దేవుని వాక్యపు విలువ చాలా గొప్పది. నేను అనుకున్నాను ఈ మాటలన్నీ చదివితే ఆ దేవుని చేవురాతతో ఇప్పుడు రాసిన మోషేకి ఇప్పుడు మరలా అక్కడికి వద్దాం, 34లోకి వద్దాం. ఇప్పుడు అంటాడు, ఆ మొదటి పలకల మీదనున్న వాక్యాలను మరలా నీకు రాస్తాను. చేయగలమా? దేవుడు చేసినట్లు చేయగలమా? మొత్తానికి ఇక్కడ చూసి దేవుడు అంటాడు, మొదట నువ్వు 2 పలకలు తీసుకొని ఆ చెక్కుకొని రా, చెక్కుకొని రా. మొదటి పలకల వంటి పలకలు కావాలి నాకు, మొదటి పలకల వంటి పలకలు కావాలి నాకు. ఏమండి, సృష్టికర్త చేసినటువంటి విధంగా మనిషి ఇప్పుడు నా బాడీలో చెయ్యి ఫ్రాక్చర్ అయిందండి, అదే దేవుడికి అప్పచెప్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అదే మనిషిని ఇప్పుడు డాక్టర్ గారు ఉన్నారు అక్కడ, చెయ్యమంటే ఫ్రాక్చర్ కనబడుతుందా? కనబడుతుంది. ఇప్పుడు మొదటి పలకల వంటి పలకలు తీసుకొని రా, అసైన్మెంట్ ఇచ్చాడు. రెండోది అంటాడు, ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నీవు నా సన్నిధి నిలబడు, కూర్చోవద్దు. ఎంత కష్టం అండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు ఆ రోజు దావీదుకి దేవుని వాక్యము యొక్క ధర్మశాస్త్రము యొక్క విలువ ఏంటో దావీదుకి తెలుసండి. ఆ ఆజ్ఞలు నేను గైకొనడానికి, ఆ ఆజ్ఞలు నాకు ఉపయోగించడానికి, ఆ వాక్యం పట్ల దావీదు ఎంతగా శ్రద్ధ తీసుకున్నాడంటే ఈరోజు 24వ అధ్యాయంలో మోషే రా అన్నాడు. సుదీర్ఘంగా దేవుడు మాట్లాడు, దేవుడు వాక్యాన్ని ఇచ్చి పంపించాడు. ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి మోషేతో అంటున్నాడు, మోషే నువ్వు చేసుకొని 2 పలకలు తీసుకొని రా, మళ్ళీ తేడా చేయకు, నేను ఎలా చేసానో అలా తీసుకొని రా. వచ్చి నువ్వు అక్కడ కానీ సిట్టింగ్ వేసేస్తావా? లేదు, నా సన్నిధిని నీవు నిలువబడి ఉండాలి. ఈ మాటలు చదువుతుంటే నాకు అనిపించింది, ఎంత ఆ కొండ శిఖరం మీద దేవుడు వస్తాడు, నేను వస్తాను అక్కడికి, నువ్వు నా కోసం వెయిట్ చేయి, మళ్ళీ నేను నీకు ఏం చేయాలో చెప్తాను, నీకు ఏ మాటలు రాయాలో చెప్తాను. ఇక్కడ నేను చదువుతుంటే నా సన్నిధిని నిలిచి ఉండాలి. 4వ వచనంలో అంటాడు, కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కాడు. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని వాక్యంని ఎంత శ్రద్ధగా మనం అక్కడ ఉండగలిగితే దేవుడు చెప్పినట్టుగా ఈరోజు మోషే సిద్ధపడి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. కొండ శిఖరం మీదకి వెళ్ళమంటే వెళ్తున్నాడు. దేని కొరక అంటే, ఓ 10 మాటలు ఇస్తాను నీకు, ఆ 10 మాటలు తీసుకెళ్ళి నువ్వు రాయి.
సుదీర్ఘంగా 8 అధ్యాయాలు మాట్లాడిన దేవుడు ఆ తరువాత ఈ 34 కిందనే కొన్ని విషయాలు అలా అలా ప్రస్తావించేసి మోషే ఈ 27వ వచనంకి వచ్చేసరికి మరియు యెహోవా మోషేతో ఇట్లన్నాడు. ఈ వాక్యాలు నువ్వు రాసుకో. ఏ వాక్యాలు రాసుకోవాలి? చాలా చాలా సుదీర్ఘమైన మాటలు రాసి చెప్పాడు దేవుడు. ఆ మాటలన్నీ కూడా నువ్వు గ్రంథస్థం చెయ్యి, ఆ మాటలన్నీ కూడా నువ్వు రాసిపెట్టు అని చెప్పి అప్పుడు అక్కడ అంటాడు అని చెప్పి యాలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలులతో నిబంధన చేస్తున్నాను. అతడు 40 రేయింపగళ్ళు యెహోవాతో కూడా ఉండి అతడు భోజనం చేయలేదు, నీళ్ళు తాగలేదు. అంతలో ఆయన నిబంధన వాక్యములను అనగా ఆ 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాశారు. ఏం అర్థమవుతుందో తెలుసా ఈ మాటలన్నిటి బట్టి? ఈరోజు దావీదు చెప్తున్న మాటకి చాలా దగ్గర పోలిక తెలుసా? 40 రోజులు నీరు తాగలేదు, 40 రోజులు అన్నం తినలేదు, 40 రోజులు దేవుని సముఖంలో ఉండి అప్పటికే ఉన్నాడు కదా, అప్పుడే వెళ్ళాడు కదా, అప్పుడే వెళ్ళి దేవుని యొక్క ఆ పలకలు ఎప్పుడైతే పగులు కొట్టేశాడో, ప్రజలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా కనబడుతున్నారో మరలా దేవుడు మోషేకి పిలిచి చెప్తున్నాడు, మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చేసుకొని రా. ఒకవేళ మనకు అలాంటి పనిష్మెంట్లు గట్టి ఉంటే ఈరోజు ఒక 200 రూపాయలు పెడితే దేవుని జీవవాక్యం మన చేతుల్లో కనబడుతుంది. కానీ అలాంటి పనిష్మెంట్ మనకుంటే రా కొండ శిఖరం మీదకి రా అంటే వస్తామా? ఏది ఇక్కడ బురదకే మనకు కష్టమైపోతుంది. కొండ శిఖరం మీదకి వస్తామా? నాకు నడుము నొప్పి, ఒకరికి కాళ్ళు నొప్పి, ఒకరికి అన్ని నొప్పులే. ఎవరు అంత ఈజీగా ఈ రోజుల్లో వచ్చేవాళ్ళు ఎవరు లేరు. కొండ శిఖరం మీదకి రా బాబు, విజయనగరం నడిబొడ్డుని పెడతామన్నా ఈరోజు వచ్చే జనాలు. దేవుని వాక్యం తెలిసినోడు ఎంతవరకైనా ప్రయాణం అవుతాడు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగినాడు అయ్యో దేవుని వాక్యం అయిపోద్దని పరిగెట్టి పారిపోతాడు. నేను ఇంతకుముందు ఇక్కడికి రాకముందు గజపతినగరం నుంచి ఒక 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు దేవుపల్లి అనే గ్రామం ఉండేది. నాకు మా పెద్దమ్మలు ఉన్నారు, అది మా చర్చ్ పాస్టర్ గారి తాలూకా చర్చే కాబట్టి సరే నేను కూడా అక్కడికే వెళ్ళేవాడిని. దాదాపు ఇక్కడి నుంచి ఒక 22 కిలోమీటర్లు ఉండొచ్చు, మొత్తం రాను పోను ఒక 50 కిలోమీటర్లు అయిపోతుంది. నేను రాత్రి డ్యూటీ చేసుకుని వచ్చేవాడిని, నైట్ డ్యూటీ, శనివారం నైట్ డ్యూటీ చేసి వచ్చి ఆదివారం ఉదయాన్నే ఒక కొంతసేపు పడుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి ప్రయాణం వెళ్ళాను. మా పాపకి దాదాపుగా ఈ పాప అంత వయసు ఉంటుంది, మా అబ్బాయి కూడా చిన్నవాడే. వాళ్ళిద్దరిని బండి మీద వేసుకొని వెళ్ళిపోయి నేను వెళ్ళి అక్కడ ఉండి దేవుని మాటలు ఆలకించి తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ నైట్ డ్యూటీకి వెళ్ళేవాడిని. ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా పడి వెళ్ళాలనిపించేది. కానీ దేవుని వాక్యం ఒకవేళ అక్కడ దొరకపోతే బాధపడి వచ్చేవాడిని వెనక్కి. ఎంత కష్టపడి ఎందుకు వెళ్తున్నామంటే దేవుని మాటల కోసం వెళ్తున్నాం, దేవుని వాక్యం కోసం వెళ్తున్నాం. నేను చిన్నతనంలో ఈ కంటే ఇంకా చిన్నతనం నుంచి నడక వచ్చిన కాంచి దాదాపుగా ప్రతి ఆదివారం పొలాల్లో పడి చిన్న గట్ల మీద ప్రతి వారము కూడా శనివారం వెళ్ళి ఆదివారం అక్కడుండి ఆదివారం రాత్రికి మళ్ళీ ఇంటికి దాదాపు 10 కిలోమీటర్లు నడిచి చిన్న వయసులోనే వెళ్ళేవాళ్ళం. అక్కడ ఎంత భయంకరమైన స్థలాలంటే అది ఇలా పడిపోతే చెరువులు, అటు వెళ్ళిపోతే చాలా కష్టం, కనీసం సైకిల్ కూడా లేని ప్రదేశాలు అవి. దేని కొరకయ్యా అంటే ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఆయన వాక్యం విని ఆయన్ను ఆరాధించాలి. అది కదా దావీదు చెప్తున్న మాట చాలా విలువైనది. అందుకే ఆ మాట తీసుకుందాం. మళ్ళీ దావీదు ఆ కీర్తనలోకి వద్దాం. 119వ కీర్తనలో నేను ముగించేస్తాను, దయచేసిన మాటలు మీరు అర్థం చేసుకోండి. ఈ 119వ కీర్తనలో ఏంటి అంటే హృదయపూర్వకమైన ప్రార్థన దేని కొరకంటే వాక్యం కొరకు. ఇంటికి వెళ్ళి ఒకసారి మనం అలా ప్రార్థన చేయగలిగితే వచ్చే ముందు ప్రభువా హృదయపూర్వకంగా రాత్రి 3:30 అయింది, మెలకు వచ్చింది, ఈ వాక్యం నా హృదయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, లేచిపోయాను, నిద్ర పట్టట్లేదు, మోకరించాను, ప్రభువా మాకు ఈరోజు మంచి వాక్యాన్ని మీరు వినిపింపు చేయండి, మిమ్మల్ని ఆరాధించడానికి కావాల్సిన మాటలు వినండి అని నేను లేచిపోయాను. నేను పక్కన లేకపోయేసరికి మా ఆవిడ లేచిపోయింది, దాదాపు 5:30 అయిపోయింది. అందుకని నేనేమంటాడు తెలుసా, సిద్ధపడి దేవుని వాక్యం కొరకు ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాడు మోషే? కొండ శిఖరం మీదకి వెళ్తున్నాడు. ఆ పరిస్థితులు లేవు కదా. కొండ శిఖరం మీదకి వెళ్తున్నాడు, ఆ పరిస్థితులు లేవు కదా. ఆకలితో వెళ్తున్నాడు, ఆ పరిస్థితులు లేవు కదా. నిద్ర మానుకొని వెళ్తున్నాడు, ఆ పరిస్థితులు లేవు కదా. నేను అందుకే ఈ మాట చూపిస్తున్నాను, ప్రభువా నీ కట్టడలను నాకు గైకొన్నట్లు నాకు సమాధానం ఇవ్వు ప్రభువా. ఏమండి బైబిల్లో ఏముందో తెలుసా? ఇర్మియా గ్రంథం 33:3 కదా, నాకు మొర్రపెట్టుము నేను నీకు, కిందనేముంది, గూఢమైన సంగతులు నువ్వు గ్రహించలేవు, నీకు అర్థం కాదు, గూఢమైన సంగతులు నేను నీకు బోధిస్తానయ్యా. ప్రార్థనకి వాక్యానికి లింక్ ఉంది, మీరు మర్చిపోకూడదు.
ప్రార్థనకి వాక్యానికి లింక్ ఉంది. దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకేం చేస్తాను, గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు చెప్తాను. నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఈరోజు దావీదు, ప్రభువా నీ వాక్యాన్ని గైకొన్నట్లు నాకు నేర్పించు ప్రభు అంటే, ఆ గూఢమైన సంగతులు దావీదుకి నేర్పించాడు. అతను ప్రవక్త అని పిలువబడ్డాడు. దావీదు ఒక గొర్రెలు కాసుకునేవాడిని, దావీదు ప్రవక్త అని పిలిచాడు దేవుడు. ఈరోజు ఆ ప్రవక్త కాబట్టే ఇంత సుదీర్ఘమైన దేవుని వాక్య సంగతులు, ధర్మశాస్త్రాన్ని గూర్చిన ఇంత గొప్ప విషయాన్ని, ఆ మర్మాన్ని ఈరోజు దావీదు రాయగలిగాడు. అందుకే నేను ముందుకెళ్ళిపోవాలి, సమయం తక్కువ కాబట్టి. సో ఒకటి, హృదయపూర్వకంగా ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, వాక్యం పట్ల మేము ఎంత ఆశపడుతున్నాం, మీ వాక్యాన్ని మేము గైకొనాలి ప్రభువా అని ప్రార్థన చేయాలి. అది దేవుడు ఇష్టపడతాడు, అదే ఆయనకి ఆరాధన. రెండవది చూస్తే ఆ కింద రాస్తాడు 147వ వచనంలో, తెల్లవారక మునిపే నేను మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారట్లే, దావీదు ప్రార్థన తెగట్లే, ఎడతెగని దావీదు ప్రార్థన తెల్లవారకు మునిపే లేచిపోతున్నాడు. ఆ జాములలో దేవుణ్ణి స్తుతించాలని అక్కడ లేచిపోయి ఏడ్చేస్తున్నాడు తెలుసా? దేవా, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు నాతో మాట్లాడతావని దేవుని వాక్యం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆ మాట నాకు చాలా నచ్చింది. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని. ఎంతమందికి ఆశ ఉందో నాకు తెలియదు, కానీ నాకైతే ఆశ ఉంది. దేవుని వాక్యం మీద, అనగా దేవుని స్వరాన్ని వినాలని, దేవుని మాటని వినాలని, దేవుడు నాతో మాట్లాడాలని. మీకు తెలుసా దావీదు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడో? దావీదుకి కంప్లీట్ పిక్చర్ తెలుసండి. ఎలా అంటే, మీరు కరెక్ట్గా కానీ పాత నిబంధన అంతా మీరు స్టడీ చేస్తే, దేవుడు మాట్లాడే ముందు జరిగే సంఘటన దావీదుకు తెలుసు. మీరు ప్రత్యక్ష గుడారాన్ని కానీ స్టడీ చేసుకుంటే, పరిశుద్ధ స్థలంలో మీరు అడుగు పెడితే ఒక ధూప వేదిక ఉంటుంది, దానికి అడ్డుతెర ఉంటుంది, అవతల శాసనములు గల ఒక మందసం ఉంటుంది. దేవుడు ఎక్కడ మాట్లాడతాడు అంటే, శాసనములు గల మందసం మీద కిరూబుల మధ్య నిలవబడి మాట్లాడతాడు. అక్కడికి వచ్చి మాట్లాడతాడు. అక్కడ దేవుని మహిమ ఉంటుంది. ఈ అడ్డుతెరకి యువతల ధూపవేదిక ఉంటుంది. ఇప్పుడు దేవుణ్ణి కలుసుకునే ముందు ఒక పని చేయాలి, దేవుని స్వరం వినే ముందు ఒక పని చేయాలి, దేవుని మాట వినే ముందు ఒక పని చేయాలి, దేవుని తలంపులు నీకు తెలియాలంటే నువ్వు ఒక పని చేయాలి, దేవుని ప్రత్యక్షత తెలియాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఇది దావీదుకు తెలుసు. తెల్లవారకు మునిపే లేచి మొరపెడుతున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడు తెలుసా? నీ మాటల మీద ఆశ పెట్టుకుంటున్నాను. ఆ మాటలు వినే ముందు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా. దేవుని స్వరము శాసనముల గల ఒక మందసం మీదకి వస్తున్నాడు దేవుడు. శాసనముల గల మందసం దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడుతుంటే, ఇప్పుడు ఆ మాటల మీద ఆశ పెట్టుకుంటున్నాడు. ఆశ పెట్టుకునే ముందు దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ప్రభువా, హృదయపూర్వకంగా అడుగుతున్నానయ్యా, ఈ ప్రార్థన నాకు నిద్ర పట్టట్లేదు ప్రభువా, నీ మాటల కోసం పరితపించిపోతున్నాను. నువ్వు ఎప్పుడు మాట్లాడతావా? ఈ మాటలు ఎప్పుడు బ్రతికిస్తాయా? ఈ మాటలు పట్టుకెళ్ళి నా కుటుంబాన్ని ఇవ్వాలి, ఈ మాటలు పట్టుకో ఈ వారం అంతా బతకాలి, ఈ మాటలతో నా జీవితానికి ఒక వాగ్దానం తీసుకోవాలి, ఈ మాటలను బ్రతికించాలని ఆ ఆవలి ఉన్నటువంటి మందసం దగ్గర దేవుడికి కలుసుకునే ముందు ఒక ధూపవేద, ఒక నైవేద్యము దేవుడికి ఇష్టమైనట్లుగా దావీదు చేస్తున్నాడు. అలా చేసినప్పుడే దేవుడినితో మాట్లాడతాడు. అలా నువ్వు ఉన్నప్పుడే దేవునితో మాట్లాడతాడు. దేవునికి ఇంపైన సువాసన దావీదుకి అర్థమైపోయింది. దేవునికి ఇంపైన సువాసన తెలుసా? దేవుడు దేవుని కోసం అక్కడ దేనికోసం ప్రార్థన చేయట్లేదు. ప్రభువా, నీ వాక్యం కావాలి, ప్రభువా నీ మాటలు గైకొనాలి, ప్రభువా నువ్వు నాతో మాట్లాడాలి, నీ స్వరం ఇవ్వాలి. ఇదే దావీదు యొక్క ఆలోచన. దేవుని స్వరాన్ని వినే ముందు చాలా విస్తారమైన వాక్యం చెప్పొచ్చు, కానీ ఇది ఆరాధన కాబట్టి కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఆరాధనకు కావాల్సిన మాటలు. దేవుని స్వరాన్ని వినే ముందు నువ్వు చేయాల్సిన పని, చాలా మంది చేసే తప్పేంటో తెలుసా? హాయిగా 7 8 లెగటం, అలా సిద్ధపడటం, రావటం, దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మాటలు విని వెళ్ళిపోవటం. అంతకంటే ఇంకా ఎక్కువ చేయాలి మనం. అంతకంటే ఇంకా ఎక్కువ చేయాలి. ఎవరికి లేదండి, ట్రైన్కి వెళ్ళాలంటే 4 గంటలు లేవడం మానేస్తావా? ట్రైన్కి వెళ్ళాలి, లేకపోతే ఫ్లైట్కి వెళ్ళాలంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోతున్నా 2 గంటల ముందు వెళ్ళిపోవా? లేకపోతే ఇంకొక పనికి వెళ్ళాలంటే ముందు ప్రిపేర్ అయిపోమా? నేనేమంటాను తెలుసా? ఒక విషయం నువ్వు గమనించాలి. ప్రభు సన్నిధికి వచ్చే ముందు వాక్యం లేకపోతే ఎలా ఆరాధన చేస్తారని చాలామందిని గమనించేవాడిని. వాక్యం ఒకటి చెప్తే ప్రార్థన ఒకటి చేస్తారు, వాక్యం ఒకటే చెప్తే ఆరాధన ఒకటి చేస్తారు. అది తప్పు కదా. ఇప్పుడు నీలో నువ్వేదో మాట్లాడేసుకుని ప్రార్థన చేస్తే అది తప్పు. దేవుడు సేవకుని ముఖ దర్శనములో నుంచి
ఏది మాట్లాడతాడో దాని విషయమే నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. అది కదా ఇంపైనటువంటి ఆరాధన. దేవుడు ఆలకిస్తాడు, అది ఆలకించడం అనటానికి లేదు. దేవుడు నువ్వేం చేసినా ఆలకిస్తాడు. కానీ దేవునికి ఇంపైన ఆరాధన ఎప్పుడు చేస్తావు? దేవుడు తన దాసుడిని ముందుగానే సిద్ధపరుస్తాడు. తన దాసుని యొక్క నోట తన మాటను ఉంచుతాడు. ఏది తన దాసుని నోట మాట ఉంచాడో అది ఎవరికి అవసరమో దేవుడు తన దాసుడితో మాట్లాడి మీకు రివీల్ చేస్తాడు. ఆ మాటలో ఒక మాట అయినా పట్టుకొని నువ్వు ఆరాధించలేకపోతే చాలా కష్టమే కదా. అందుకే నేను ముందుకు వెళ్తాను, అన్న చెప్పిన మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ ఎడతెగని ప్రార్థన తెల్లవారకు మునిపే లేచిపోతున్నాడు. తెల్లవారకు మునిపే నీ మాటల మీద అయ్యా నేను ఆశ పెట్టుకుంటున్నాను. నిజమే కదా. ఓ ప్రార్థన చేయగలిగితే అబ్రహాము ఒక ప్రార్థన బలిపీఠం కట్టాడు. 12వ అధ్యాయంలో ఒక ప్రార్థన బలిపీఠం కట్టాడు. 15వ అధ్యాయంలో ఎవరు మాట్లాడారు అబ్రహాంతో? వాక్యము అబ్రహామును దర్శించాడు. ఎప్పుడొచ్చాడు? అబ్రహాము జీవితంలో దేవుని స్వరము వినే ముందు, దేవుని వాక్యం అతను దర్శించే ముందు ఓ ప్రార్థన అనుభవం ఏం చేసింది తెలుసా? ఈరోజు వాక్యం ఏంటో తెలియదు. ఆ రోజుల్లో దేవుడు అబ్రహాము దగ్గరకు తన వాక్యాన్ని ఇచ్చి దర్శించడం ప్రారంభించాడు. అది కదా. మీరు ఆలోచించుకోండి, నువ్వు ప్రార్థన చేసేము, నువ్వు ఆ వాక్యాన్ని సంపాదించుకునే ముందు నీ జీవితంలో ఎంత ప్రార్థన ఉండాలి. ఓ సుదీర్ఘమైన ప్రార్థన కనబడుతుంది 14వ అధ్యాయం వరకు అబ్రహాము జీవితంలో. 12వ అధ్యాయంలో ఒక బలిపీఠం, 13వ అధ్యాయంలో బలిపీఠం. ఆ బలిపీఠం ఉండబట్టే కదా అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు. అక్కడికి వచ్చాడు, దేవుడు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో వాక్యానికి ఒక ప్రార్థన ఉండాలి. నేను అందుకే అంటున్నాను, దేవుని స్వరం నీతో మాట్లాడడానికి దేవుడు తన జీవపు మాటలను పెట్టాడు. ఒకసారి ప్రభు సన్నిధిలో, ప్రభువా నీకు ఇష్టమైన ఆరాధన చేయడం నీవు నాకు మాటలు ఇచ్చావయ్యా, నీ శాసనాలు నేను గైకొన్నట్లు నేను ఆరాధన చేయడం నీ మాటలు ఇచ్చావయ్యా అని ఒకవేళ మనం చెప్పగలిగితే, దావీదు జీవితంలో ఈ అనుభవాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు దావీదు ఎందుకు నేర్చుకున్నాడో తెలుసా? ఇప్పుడు ఇందాక అన్న చెప్తున్నారు కదా, అక్కడ హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ దావీదు ఎడతెగక తను తెల్లవారక మునిపే, రాత్రి జాములు ఎందుకు కాక మునిపే ఆశతో దేవుని మాట మీద ఆశ పెట్టుకుంటే, దేవుడు మౌనంగా ఊరుకునే దేవుడా? దేవుడు చెవులు లేనివాడా? దేవుడు నోరు లేనివాడా? దేవుడు హృదయం లేనివాడా? దేవుడు మాట్లాడనివాడా? ఈరోజు దేవుడు అంటాడు, దేని విషయమైతే దావీదు ప్రార్థన చేశాడో ఈరోజు కోడ్ చేస్తున్నాడు. దేవుడు దావీదుకు వాక్యాన్ని పంపించాడు. అక్కడుందా? నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకే సరిపోట్ల దావీదుకి. ఇప్పుడు ఇందాక అన్నాడు ప్రభువా, పైన అంటాడు నేను గైకొన్నట్లకు నేర్పించు ప్రభువా, ఇంకా అంటాడు ప్రభువా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. ఇప్పుడు వాక్యం ఇచ్చాడు కదా, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే మరి పడుకోవడానికి ఏడవద్ది. ఈ మాట పట్టుకొని గిర్ర 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 తిరుగుతుండాలి ఆ వెనకతల, ఆ మాట వెనకతల. ఏంటి ఈ మాట? దేవుడు నాతో మాట్లాడు. ఏంటి ఈ మాటల విషయం? ఏంటి దీని సంగతి? తిరిగి 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 ఆ మాట చుట్టూ తిరుగుతుండి నిద్ర పడుతుందా? నాకు కూడా 3:30కు అందుకే తెలివి వచ్చింది. నాకు కూడా నిద్ర పట్టట్లేదు. ఎందుకో తెలుసా? ఈ 8 వచనాలు నా చుట్టూ తిరుగుతున్నాయి. నిద్ర ఎక్కడ పడుతుంది? దావీదు అంటాడు, దేవుడు ఈరోజు వాక్యాన్ని పంపించాడు. ఒకవేళ దావీదు లాంటి ప్రార్థన చేయగలిగితే, ఈరోజు ఆరాధన చేయగలిగితే, ఇదిగో నీ ముందు దేవుడు గొప్ప జీవము కలిగిన మాటలు నీకు సిద్ధపరిచి ఉంచాడు. నీతో ఈరోజు మాట్లాడే పంపిస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అలాంటి దేవుడిని ఎలా మనం ఆరాధన చేయకుండా ఉండగలుగుతాం? ఆ రోజు మోషేని కొండ శిఖరం మీదకి రమ్మని కొంచెం మాటలే ఇచ్చాడు. విస్తారమైన మాటలు దావీదుకి ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఆ ఆశతో కనిపెట్టుకుంటున్నాడు దావీదు, ఆ నిరీక్షణతో ఉన్నాడు దావీదు, ఆ పెయిన్తో హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుంటుంటే ఈరోజు ఆ మాటలు అతను రాశాడు మనకి. నా రాత్రి జాము కాక మునిపే నేను తెరుచుకుంటున్నా, నా కన్నులో తెరుచుకుంటున్నాయా? ఏమంటే వాక్యం చదువుతుంటే ఎంత విలువగా ఎంచుకుంటానో. వాక్యాన్ని దేవుడు మనకి అంత గొప్పగా దేవుడు ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం ఆరాధన చేద్దామా? ప్రభువా మేము హృదయపూర్వకంగా నీ సన్నిధికి వచ్చామయ్యా, నిన్ను ఆరాధించాలని ఆశతో ఉన్నామయ్యా. నీవు జీవము కలిగిన దేవుడు ప్రభా, నీవు మాట్లాడే దేవుడు ప్రభా, నీవు మాట్లాడతావు. ఈ మాటలు నాకు బ్రతికిస్తాయి. ఏ మాట మీరు మాట్లాడతారని ఈ ఆరాధనలో మనం ఆరాధన చేస్తూ ఉంటే, దేవుడు దావీదుకి వాక్యం ఇచ్చినట్లుగా, దేవుడు అబ్రహాముకు వాక్యం ఇచ్చినట్లుగా, దేవుడు యాకోబుకు వాక్యం ఇచ్చినట్లుగా ఈరోజు ఇక్కడ కూర్చున్న వారు అబ్రహాము లాంటి దర్శనమే ఖచ్చితంగా నీకు కూడా దేవుడు అనుగ్రహించబోతాడు. యాకోబుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు.
మాట్లాడతాడు. దావీదు గొర్రెలు కాసుకున్న దావీదుకి ఇచ్చిన మాటలు నీకివ్వడా? ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. కానీ దావీదులాగా, అబ్రహాములాగా మనం చెయ్యగలిగినప్పుడే ఇది పొందుకుంటాం. సో మనం ఆ క్రమంలో వెళ్తే ఇప్పుడు దావీదు హృదయపూర్వకంగా దేవుని శాసనాల కోసం, వాక్యం కోసం గైకొనాలి ప్రభువా, గైకొనాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నువ్వు మాట్లాడితేనే కదా నాకు, నువ్వు మాట్లాడు ప్రభు అంటే దేవుడు తన వాక్యాన్ని అద్భుతంగా దావీదుకి ఇస్తే ఈరోజు ఆ మాటలు పట్టుకొని అతను బ్రతికేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే ఇప్పుడు 149 అంటాడు, నీ కృపను బట్టి నీవు నా మొర్ర, ఎందుకో తెలుసా, యెహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను నీవు, దేన్ని బట్టి దావీదు యొక్క ఆలోచన లేదు, నేను బాగానే ఉన్నాను ప్రభువా, నా నీతిని బట్టి నన్ను బ్రతికించని చెప్పట్లేదు. దేవుని యొక్క వాక్య విధులను బట్టి బ్రతుకుతున్నామండి. నీ కృపను బట్టి నీవు నా మొర్ర ఆలకించు. దేన్ని బట్టి ఆలకిస్తాడు దేవుడు? ప్రార్థన చేస్తే ప్రభు నా మొర్ర ఆలకించావని మనం గొప్పగా చెప్పుకోవడానికి లేదు. దేవుని కృప ఉంది కాబట్టి మన మాటలు వినబడుతున్నాయి, దేవుని కృప ఉంది కాబట్టి మన మాటలు ఆలకిస్తున్నాడు. ఆ మాటలు ఎంత విలువైనవో తెలుసా? ఎందుకు నేను 3వ మాట చెప్తున్నాను, దేవుని కృపను ఆశ్రయిస్తూ దావీదు సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఇప్పుడు నాకు సహాయం కొరకు ఏం చేయాలి? దేవుని కృపను ఆశ్రయిస్తూ చేస్తున్నాడు. ఎందుకు సహాయం కావాలి? కింద అంటాడు, అక్కడ ఉన్నాయి కొన్ని మాటలు, ఏమంటారు సార్, దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపిస్తూ ఉన్నారు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు తెలుసా? దుష్కార్యము చేయువారు, ధర్మశాస్త్రం అనగా దేవుని వాక్యమును త్రోసివేసేవారు అతన్ని సమీపిస్తుంటే అది ఎంత ప్రమాదం! అది అలాంటి వాళ్ళతో స్నేహం ఎంత ప్రమాదం! దేవుని వాక్యాన్ని వద్దనుకున్నాడు ఒకవేళ నీ దగ్గరికి వస్తూ ఉంటే దావీదు భయపడుతున్నాడు. మనకు భయం ఉందా? వినండి, స్పష్టంగా వినండి. దేవుని వాక్యాన్ని వ్యతిరేకించేవారు కానీ, దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చేవారు కానీ, దేవుని వాక్యం అక్కర్లేదు అనుకునేవారు కానీ, దేవుని వాక్యం మీద ఆసక్తి లేనివారు కానీ, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేనివారు కానీ ఒకవేళ మనల్ని సమీపించినప్పుడు మనం దేవుని కృపను ఆశ్రయించాలి, దేవుని సహాయం అడగాలి. ఒకవేళ అలాంటి సహాయం అడగకపోతే మనం ప్రమాదంలో ఉన్నట్లే, మనం డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఇది ఒక హెచ్చరిక ఇట్టాడు ఇక్కడ. దుష్కార్యములు చేసేవారు సమీపిస్తున్నారు ప్రభువా, నీ ధర్మశాస్త్రాన్ని తోసివేసేవారు నాకు దగ్గరికి వచ్చేస్తున్నారు ప్రభువా అని చెప్తూ అంటాడు, నాతో మాట్లాడు ప్రభువా. ఓ దైవజనుడు రాస్తాడు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలా. అందరం చెప్దామా? నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడాడు. ఇప్పుడు మనం ఆరాధన చేసే ముందు ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీ వాక్యాన్ని బట్టి వందనాలు అని చెప్పి మనం ఆరాధన చేద్దాం. దేవుడు ఆ మాటలని హానర్ చేస్తాడు, దేవుడు ఆ మాటలను దీవిస్తాడు.
ఈ విషయాలన్నీ దావీదు చెప్తూ అంటాడు. ఆ మాట చదివేసి ముగిస్తున్నాను. ఆ మాట, యెహోవా నీవు సమీపముగా, మరి మాట్లాడే దేవుడు సమీపంగా ఉన్నాడు కదా, అందుకే మాట్లాడుతున్నాడు, అందుకే వినబడుతున్నాయి దావీదుకి, అందుకే ఆ మాటలు ప్రస్తావన చేస్తున్నాడు. నీవు సమీపముగా ఉన్నవాడవు, నీ ఆజ్ఞలు సత్యమనేవి, నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని ఈ మాట చదువుతున్నాడు. నేను పూర్వము నుండి వాటి వలననే, అన్నీ ఎలాగొచ్చిందిరా బాబు నాకు జ్ఞానం అంటే, నాకు పూర్వము నుండి ఆ సంగతులు తెలుసు, నాకు ఇవన్నీ గ్రహించుకోవడానికి కారణం ఏంటంటే వాటి వలనే, నీ శాసనములే, నీ వాక్యమే, నీ మాటలే. ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది, ఇంత బుద్ధి కుశలత ఎలాగొచ్చింది, ఇంత వైభవం ఎలాగొచ్చిందంటే నాకు పూర్వం నుండి నీ వాక్యమే ఇవన్నీ ఇచ్చింది. మీకు కూడా దేవుడు ఈ వాక్యాన్ని బట్టి అవన్నీ ఇచ్చునుగాక. ఆమేన్.